మన మొదటి ప్రశ్న 97. ఈ క్రింది వాటిలో ప్రసిద్ధ బౌద్ధ విద్యా కేంద్రం ఏది? సరైన సమాధానం ఏ. విక్రమశిల. మనం నలంద యూనివర్సిటీ గురించి వినే ఉంటాం కదా, అలాగే విక్రమశిల కూడా ఒకప్పుడు చాలా గొప్ప విద్యా కేంద్రం. దీన్ని మగధలో గంగానది ఒడ్డున పాలవంశానికి చెందిన రాజు ధర్మపాలుడు స్థాపించాడు, సుమారుగా 8వ శతాబ్దంలో. కాని విచారకరంగా 1193లో బక్తియార్ ఖిల్జీ దండయాత్రలో ఇది నాశనమైపోయింది. 98వ ప్రశ్న. వల్లభీ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? సమాధానం డి. గుజరాత్. తూర్పు భారతదేశంలో నలంద, విక్రమశిల ఎలా ఫేమస్సో, పశ్చిమ భారతదేశంలో వల్లభీ విశ్వవిద్యాలయం బౌద్ధ విద్యకు ఒక హబ్ లాంటిది. గుజరాత్లోని వల్లభీపూర్లో మైత్రికరాజు భట్టారకుడు దీన్ని స్థాపించాడు. ఇది క్రీస్తుశకం 600 నుండి 1400 మధ్య, అంటే దాదాపు 800 సంవత్సరాలు ఒక ముఖ్యమైన లెర్నింగ్ సెంటర్గా ఉంది. నెక్స్ట్ 99వ ప్రశ్న. క్షణికవాదం సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఇది బుద్ధుడే ప్రతిపాదించాడు, సో ఆప్షన్ ఏ. క్షణికవాదం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, ప్రతిదీ క్షణక్షణం మారుతూ ఉంటుంది, ఒక నది ప్రవాహంలాగా అన్నమాట. పాతది మాయమై దాని స్థానంలో దాదాపు అలాంటిదే కొత్తది వస్తుంది. ఇది బౌద్ధమతంలోని ఒక కోర్ ఫిలాసఫీ. మన 100వ ప్రశ్న. టాబో మఠం ఎక్కడ ఉంది? సరైన సమాధానం బి. హిమాచల్ ప్రదేశ్. ఇది చాలా స్పెషల్ ప్లేస్. హిమాచల్ ప్రదేశ్లోని లాహోల్ మరియు స్పితిలోయలో ఉంటుంది. అక్కడ ఉన్న అద్భుతమైన పెయింటింగ్స్ వల్ల దీన్ని హిమాలయాల అజంతా అని పిలుస్తారు. ఆలోచించండి, క్రీస్తుశకం 996లో స్థాపించారు. ఇప్పటికీ నిరంతరంగా పనిచేస్తున్న అతి పురాతన బౌద్ధ విహారాల్లో ఇది ఒకటి. ఇప్పుడు 101వ ప్రశ్న. ఇది కొంచెం లెంతీ క్వశ్చన్, సో జాగ్రత్తగా చూద్దాం. సువర్ణభూమి పాలకుడు నలందలో ఒక మఠాన్ని నిర్మించి దాని నిర్వహణ కోసం 5 గ్రామాలను ఇవ్వమని పాలరాజు దేవపాలుడిని ఎవరు కోరారు? దీనికి సమాధానం సి. బాలపుత్ర దేవ. ఈ బాలపుత్ర దేవ ఆగ్నేయాసియాలోని శ్రీవిజయ సామ్రాజ్యానికి చెందిన శైలేంద్ర వంశపు రాజు. ఆయన బౌద్ధమతాన్ని ఎంతగానో గౌరవించి ఇక్కడ భారతదేశంలోని నలందలో కూడా ఒక మఠం నిర్మించడానికి సహాయం కోరారన్నమాట.